సిద్దిపేట జిల్లాలో మొదటి దశ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుభాష్ నడి తెలుసుకుందాం. సుభాష్, సిద్దిపేట జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొదటి విడత పోలింగ్కు రంగం సిద్ధమైంది. రేపు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి సంబంధించిన పోలింగ్ మెటీరియల్ అదేవిధంగా పోలింగ్ సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నది. సిద్దిపేట జిల్లాలోని 7 మండలాల్లో గజ్వేల్ నియోజకవర్గంలోని 5 మండలాలు అదేవిధంగా దుబ్బాక నియోజకవర్గంలోని 2 మండలాలు మొత్తం 7 మండలాలకు సంబంధించి 163 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనుండగా అదే 1432 వార్డు సభ్యులకు ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఇందులో 163లో 16 గ్రామ పంచాయతీల్లో సర్పంచులు ఏకగ్రీవం అయ్యారు. అదేవిధంగా 224 సంబంధించి వార్డు సభ్యులకు సంబంధించి ఏకగ్రీవమైన పరిస్థితి ఉంది. ఇందులో కూడా 13 గ్రామ పంచాయతీల్లో మొత్తం బాడీ అంతా కూడా అటు వార్డు మెంబర్లు ఇటు సర్పంచులు మొత్తం కూడా ఏకగ్రీవం కావడంతో రేపు 147 గ్రామ పంచాయతీలకు సంబంధించిన సర్పంచులకు సంబంధించి ఎన్నికలు జరగబోతున్నాయి. అదేవిధంగా 1208 వార్డు సభ్యులకు సంబంధించి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే జిల్లా యంత్రాంగం ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి ఉంది. సో గజ్వేల్ నియోజకవర్గంలోని 5 మండలాలు అదేవిధంగా దుబ్బాకలోని 2 మండలాలకు సంబంధించి మండలాల వారీగా డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు ఏర్పాటు చేసి అక్కడి నుంచి పోలింగ్ మెటీరియల్ను సంబంధిత పాఠశాలలకు సంబంధించి పోలింగ్ కేంద్రాలకు సంబంధించి పంపించబోతున్నారు. మొత్తం 1208 పోలింగ్ కేంద్రాలకు ఈ సాయంత్రానికి సిబ్బంది చేరుకోబోతున్నారు. రాత్రి అక్కడే బస చేసి రేపు ఉదయం 6 గంటలకు మాక్ పోలింగ్తో పోలింగ్ ప్రారంభం కాబోతుంది. ఉదయం 6 గంటలకు మాక్ పోలింగ్ తర్వాత ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమవుతుంది. 1 గంట వరకు పోలింగ్ అయిన తర్వాత మధ్య లంచ్ విరామం అనంతరం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభించబోతున్నారు. కౌంటింగ్ అనంతరం ఉప సర్పంచ్ ఎన్నికను కూడా వెంటనే నిర్వహించబోతున్నారు. సో ఇందుకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేసిన పరిస్థితి ఉంది. సో మండలాల వారీగా మనం చూస్తే సర్పంచ్కి సంబంధించి గ్రామ సర్పంచ్ 481 మంది సర్పంచ్ అభ్యర్థులు ఈ 147 జీపీలకు సంబంధించి బరిలో ఉన్నారు. అదేవిధంగా 2972 మంది వార్డు సభ్యులు బరిలో ఉన్నారు. సో వీళ్ళంతా కూడా రేపు ఎన్నికల్లో పోటీ పడబోతున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే 1208 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 195 మంది స్టేజ్ 2 రిటర్నింగ్ ఆఫీసర్లను ప్రభుత్వం నియమించింది. సో అదేవిధంగా పోలింగ్ ఆఫీసర్ 1718 మంది, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్ 1957, మైక్రో అబ్జర్వర్స్ 86 మంది, అదేవిధంగా జోనల్ ఆఫీసర్ 26, రూట్ ఆఫీసర్స్ 40 మంది చొప్పున పోలింగ్ సిబ్బందిని ఇప్పటికే ప్రభుత్వం నియమించింది. వీళ్ళందరూ కూడా ఈ మధ్యాహ్నానికే పోలింగ్ కేంద్రాలకు చేరుకోబోతున్నారు. సో రేపు ఉదయం అయితే ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయింది. సో సిద్దిపేట జిల్లాలోని ఈ 7 మండలాలకు సంబంధించి 33 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ఇక్కడ పోలీసు భద్రత కూడా ఎక్కువగా పెంచుతున్నట్టుగా చెప్తున్నారు జిల్లా అధికారి. అదేవిధంగా 5 చోట్ల వెబ్ కాస్టింగ్ కూడా నిర్వహించబోతున్నారు. మొత్తంగా ఈ 33 పోలింగ్ కేంద్రాల్లో పోలీసు భద్రతను కొంచెం పెంచడంతో పాటు ఈ 5 చోట్ల ఏవైతే వెబ్ కాస్టింగ్ ఉందో అక్కడ కూడా పోలీస్ సిబ్బందిని ఎక్కువగా పెంచుతున్నారు. సో రేపు ఎన్నికలకు సంబంధించి శాంతి భద్రతల విషయంలో జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సో ఇప్పటికే సంబంధిత పోలీస్ సిబ్బంది ఆయా గ్రామాలకు చేరుకొని పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరగబోతుంది. సో ఏదైనా ఒక ప్రభుత్వ గుర్తింపుకు సంబంధించిన కార్డును అదేవిధంగా స్లిప్పులు 1,90,000 మంది స్లిప్పులు ఇప్పటికే ఓటర్లకు పంపిణీ చేసిన పరిస్థితి ఉంది. ఆ స్లిప్తో పాటు ఒక ఐడెంటిటీ కార్డు తీసుకొచ్చి రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట లోపు ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి జిల్లా అధికారులు సూచిస్తున్నారు. రేపు పోలింగ్ సందర్భంగా ఈ 7 మండలాల్లో కూడా హాలిడే ప్రకటించిన పరిస్థితి ఉంది. సో మొత్తంగా రేపటి ఎన్నికలకు సంబంధించి అయితే ఏర్పాట్లన్నీ పూర్తి చేసిన పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ గిరితో సుభాష్, ఏబిఎన్ ఆంధ్ర.